వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మన ఫస్ట్ టాపిక్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్, భారత ప్రభుత్వం సెప్టెంబర్ 23ని ఒక ప్రత్యేక రోజుగా నిర్ణయించింది. అయితే ఆ రోజు ఏది అంటే ఆయుర్వేద దినోత్సవం. దీని యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు ఎందుకు ఈ సెప్టెంబర్ 23ను ప్రత్యేక ఆయుర్వేద దినోత్సవంగా నిర్ణయించారో ఇప్పుడు చూద్దాం. సెప్టెంబర్ 23 శరదృతువు, విషువత్తు, పగలు మరియు రాత్రి దాదాపుగా సమానంగా ఉండే రోజు. ఈ రోజుని ప్రత్యేక ఆయుర్వేద దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. నెక్స్ట్ టాపిక్, కెనడా విదేశాంగ మంత్రిగా ఇటీవల నియమితులైన వారు ఎవరు అంటే అనితా ఆనంద్. నెక్స్ట్ టాపిక్, 2025 CCI బిలియర్డ్స్ క్లాసిక్ టైటిల్ గెలుచుకున్న వారు ఎవరు అంటే పంకజ్ అద్వానీ. ఇది ఎక్కడ జరిగిందంటే ముంబై క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా లో జరిగింది. CCI అంటే క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా అని అర్థం. నెక్స్ట్ టాపిక్, మొట్టమొదటి 3NM చిప్ డిజైన్ చేసిన కేంద్రాలు ఏవి, అది ప్రారంభించబడిన నగరం ఎక్కడ, ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటి 3NM చిప్ డిజైన్ ప్రారంభించబడిన నగరం ఉత్తరప్రదేశ్లోని నోయిడా మరియు కర్ణాటకలోని బెంగళూరులో ఈ 3NM చిప్ డిజైన్ కేంద్రాలను ప్రారంభించారు. దీనిని ప్రారంభించిన వారు ఎవరు అంటే కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఈ సౌకర్యం జపాన్లోని రెనెసస్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ అయిన రెనెసస్ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉంది. ఇప్పటి వరకు భారతదేశంలో 7NM మరియు 5NM చిప్ డిజైన్ కేంద్రాలు ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్, భారత పురుషుల మరియు మిశ్రమ 4x400 మీటర్ల అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు అర్హత విఫలమైంది. అయితే ఇది ఏ దేశంలో జరుగుతుందంటే టోక్యో. నెక్స్ట్ టాపిక్, UPSC కొత్త చైర్పర్సన్గా ఇటీవల నియమితులైన వారు ఎవరు అంటే అజయ్ కుమార్. అజయ్ కుమార్ ఇతను ఎవరి స్థానంలో నియమితులయ్యారంటే ప్రీతి సుడాన్ యొక్క స్థానంలో నియమితులయ్యారు. ఏ తేదీన ఇతను UPSC కొత్త చైర్పర్సన్గా నియమితులయ్యారంటే మే 14, 2025న. UPSC చైర్పర్సన్ పదవి కాలం ఎన్ని సంవత్సరాలంటే 6 years. నెక్స్ట్ టాపిక్, సుబ్బన్న అయ్యప్పన్ మరణం. ఈ సుబ్బన్న అయ్యప్పన్ ఎవరు, ఇతను మరణిస్తూ ఎందుకు వార్తల్లోకి వచ్చారు, ఇప్పుడు చూద్దాం. ఇతని యొక్క ప్రత్యేకతలు చూసుకుంటే ఇతను ప్రఖ్యాత వ్యవసాయ మరియు మత్స్య శాస్త్రవేత్త. ఇతను ICAR మాజీ DG మరియు 2022లో ఇతను పద్మశ్రీ అవార్డును పొందారు. ఇతను ఎక్కడ మరణించారంటే శ్రీరంగపట్నం సమీపంలోని కావేరి నదిలో ఇతను శవమై కనిపించారంట. అందుకు గాను ఇతను ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చారు. నెక్స్ట్ టాపిక్, రక్షణ సిబ్బందికి ఆస్తి పన్ను మినహాయింపు మంజూరు. ఈ ఆస్తి పన్ను మినహాయింపును మంజూరు చేసిన రాష్ట్రం ఏది, దీనికి నేతృత్వం వహించిన వారు ఎవరు, ఎవరికి ఈ మంజూరు సదుపాయాలు కల్పించారో ఇప్పుడు చూద్దాం. ఆస్తి పన్ను మినహాయింపు మంజూరు చేసిన రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. దీనికి ఎవరు నేతృత్వం వహించారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు. ఎవరికి ఈ మంజూరుని ప్రకటించారంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పారామిలిటరీ మరియు CRPF సిబ్బందికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారికి ప్రయోజనం చేకూర్చేలా పంచాయతీరాజ్ శాఖ ఈ నిర్ణయాన్ని జారీ చేసింది. నెక్స్ట్ టాపిక్, పర్యాటక రంగంలో క్రిప్టో చెల్లింపుల ఏకీకృతం. ఈ ఏకీకృతం చేసిన మొదటి దేశం ఏది అంటే భూటాన్. భూటాన్ రాయల్ ప్రభుత్వం బినాన్స్ పే మరియు DK బ్యాంక్లో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఈ క్రిప్టో కరెన్సీని పర్యాటకుల కోసం ఆధారిత చెల్లింపుల వ్యవస్థను ప్రారంభించింది. నెక్స్ట్ టాపిక్, జనతా కీ కహాని మేరీ ఆట కథ. ఇది ఏ రాజకీయ వ్యక్తి యొక్క ఆత్మకథ అంటే బండారు దత్తాత్రేయ. ఇతను హర్యానా గవర్నర్. ఇది ఎవరిచే ప్రారంభించబడిందంటే జగదీప్ ధన్కర్. నెక్స్ట్ టాపిక్, నయీ దిశ చొరవ. నయీ దిశ ఏంటి, ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది, దీన్ని ప్రారంభించిన నగరం ఏది, దీనిని ప్రారంభించిన వారు ఎవరో ఇప్పుడు చూద్దాం. నయీ దిశ చొరవను ప్రారంభించిన నగరం ఏది అంటే న్యూఢిల్లీ. దీనిని ప్రారంభించిన వారు ఎవరు అంటే ఢిల్లీ పోలీసులు. ఎందుకు ఈ నయీ దిశ చొరవను ప్రారంభించారంటే ఎవరైతే బడి మానేసిన పిల్లలు ఉంటారో వారిని తిరిగి విద్యలోకి తీసుకుపోవడానికి ఈ నయీ దిశ అభ్యాసానికి తిరిగి మార్గం అనే కమ్యూనిటీ అవుట్రీచ్ చొరవను ప్రారంభించారు. నెక్స్ట్ టాపిక్, అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం. అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం యొక్క థీమ్, దీనిని ఏ తేదీన జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 15న జరుపుకుంటాం.
ఈ దినోత్సవం 1993లో UN జనరల్ అసెంబ్లీ A/Res/47/237 తీర్మానంతో ప్రకటించింది. 2025లో దీని యొక్క థీమ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ పాలసీస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ టువర్డ్స్ ద సెకండ్ వరల్డ్ సమ్మిట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అనే థీమ్తో ఇది వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ టాపిక్, తక్కువ ఖర్చుతో కౌంటర్ డ్రోన్ వ్యవస్థ విజయవంతంగా పరీక్ష. ఏ ఖర్చుతో ఏ డ్రోన్ని వ్యవస్థ విజయవంతంగా చేసిందంటే భార్గవ అస్త్రం. ఈ భార్గవ అస్త్రాన్ని అభివృద్ధి చేసింది ఎవరు అంటే భారతదేశపు సోలార్ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ లిమిటెడ్ దీనిని అభివృద్ధి చేసింది. ఈ డ్రోన్ యొక్క విజయవంత పరీక్ష ఎక్కడ నుంచి జరిగిందంటే గోపాల్పూర్. నెక్స్ట్ టాపిక్, మొదటి బౌద్ధ మరియు రెండవ దళిత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు భారతదేశానికి న్యాయమూర్తిగా నియమితులయ్యారంటే బిఆర్ గవాయ్. ఇతను మే 13న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే బిఆర్ గవాయ్ 1956లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. నెక్స్ట్ టాపిక్, 2025 ప్రపంచ బ్యాంక్ భూ సమావేశంలో కంట్రీ ఛాంపియన్షిప్గా నిలిచిన దేశం ఏది అంటే భారతదేశం. భారతదేశం స్వామిత్వ మరియు గ్రామ్ మంచీరా వంటి ప్రముఖ పథకాలు భూమి యాజమాన్య పెంపొందించడానికి మరియు గ్రామీణ ప్రాంతాలను సాధికారపరచడానికి వాటి సామర్థ్యం కోసం అంతర్జాతీయ ప్రశంసలను పొందింది. అందుకు గాను ప్రపంచ బ్యాంక్ భూ సమావేశంలో కంట్రీ ఛాంపియన్షిప్గా భారతదేశం నిలిచింది. నెక్స్ట్ టాపిక్, ప్రపంచ లా కాంగ్రెస్ గౌరవం మొదటి భారత న్యాయవాది. ఈ ప్రపంచ లా కాంగ్రెస్ గౌరవాన్ని పొందిన మొదటి భారత న్యాయవాది ఎవరు అంటే భువన్ రిబు. ఇతను బాలల న్యాయం కోసం భారతదేశం చేస్తున్న పోరాటానికి చారిత్రాత్మక గుర్తింపుగా ప్రఖ్యాత న్యాయవాది మరియు బాలల హక్కుల కార్యకర్తగా వరల్డ్ జూరిస్ట్ అసోసియేషన్ నుండి మోడల్ ఆఫ్ ఆనర్ అందుకున్న మొదటి భారతీయ న్యాయవాదిగా భువన్ రిబు వార్తల్లో నిలిచారు. నెక్స్ట్ టాపిక్, అమర్నాథ్ యాత్ర సురక్షితంగా నిర్వహించడానికి భద్రతా దళాల కార్యకలాపాలు చేపట్టారు. అందులో భాగంగా వారు చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటంటే ఆపరేషన్ శివ. దీని యొక్క లక్ష్యం ఏమిటంటే అమర్నాథ్ యాత్ర యొక్క అప్రోచ్ మార్గాలు మరియు గృహ మందిరంతో సహా మొత్తం మార్గంలో భద్రత కల్పించడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ టాపిక్, 8వ UN గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ 2025 దీనిని నిర్వహించే సంస్థ ఏది, దీని యొక్క థీమ్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. UN గ్లోబల్ రోడ్ సేఫ్టీని నిర్వహించే సంస్థ ఏది అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. UN గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ ఏ తేదీలలో జరుపుకుంటామంటే మే 12 నుంచి 18 వరకు. 2025లో దీని యొక్క థీమ్ ఏమిటంటే వాకింగ్ సేఫ్ అండ్ మేక్ సైక్లింగ్ సేఫ్. నెక్స్ట్ టాపిక్, భారతదేశంలో మొట్టమొదటి భూ ఉష్ణ ఉత్పత్తి బావిని నిర్మించిన రాష్ట్రం ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో మొదటి జియోథర్మల్ ఉత్పత్తి బావిని తవ్వింది. సో ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్లాస్. ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.